గారు హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ స్లోగా ఉంది ప్రభుజీ. వాయిస్ స్లోగా ఉందా? ఓకే ఓకే. ప్రభుజీ వాల్యూమ్ ఇప్పుడు ఓకేనా మాతాజీ? Yeah, okay, bro. ఓకే ఓకే. సో హరే కృష్ణ. అయితే ఈరోజు మనం అద్వైత ఆచార్యుల వారి గురించి చర్చించబోతున్నాం. అయితే మనకి పంచతత్వలో 5గురు ఉంటారు. అందులో ముఖ్యమైన వారిలో అద్వైతాచార్యుల వారు ఒకరు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి ముఖ్య కారణం ఎవరంటే శ్రీల అద్వైతాచార్యుల వారు. ఎందుకంటే శ్రీల అద్వైతాచార్యుల వారు చైతన్య మహాప్రభు కంటేను 50 సంవత్సరాలు ముందుగానే ఆయన ఆవిర్భావం జరిగింది. అంటే మనకున్న పంచతత్వాలో అద్వైతాచార్యుల వారు చాలా పెద్ద అన్నమాట. అయితే అప్పట్లో అద్వైతాచార్యుల వారు ఉన్నప్పుడు ఈ కలియుగ ప్రభావం అనేది చాలా ఉండేదన్నమాట. అంటే చాలా మంది కూడా బ్రాహ్మణులు అయినప్పటికీ కూడాను వారు భక్తి చేయకుండా వాదోపవాదాలు చేయడానికి మాత్రమే శాస్త్రాలు పఠించడం జరుగుతుంది. దాంతో పాటు కలియుగం యొక్క ప్రభావం వాళ్ళందరి పైన కూడా చాలా ఉండేది. ఎందుకో చాలా చలించిపోయిన అద్వైతాచార్యుల వారు కేవలం మనకి శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఈ యొక్క పరిస్థితి నుంచి మనల్ని బయట పడేయగలడని, ఇలా పతితులమైన అందరినీ కూడా పావనం చేయగలిగే యొక్క శక్తి చైతన్య మహాప్రభుకి మాత్రమే ఉందని అద్వైతాచార్యుల వారు గ్రహించి ఆయన తన యొక్క ఇంటికి సమీపంలో శాలిగ్రామ శిల మీద తులసి పత్రాన్ని పెట్టి గంగా నది నుంచి వచ్చే ఆ గంగా జలాన్ని ఆయన నిత్యం అభిషేకం చేస్తూ ఆయన చైతన్య మహాప్రభుని గాని కృష్ణుని గాని ఎంతో ఆవేదనతో దీన స్థితిలో ఆయన ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభుని పిలుస్తూ ఆయన ఎంతగానో పూజించారనమాట. ఆయన పూజకి ప్రతిఫలంగా ఆయన యొక్క ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో అవి ఈ భౌతిక జగత్తుని దాటి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి అక్కడ చైతన్య మహాప్రభువుని ఆయన ఇన్కార్నేట్ అవ్వాలి అని ఆయన తన యొక్క అవతారాన్ని ఎత్తవలసిందిగా చైతన్య మహాప్రభుని గుర్తు చేసి మరి చైతన్య మహాప్రభు ఈ భూ ప్రపంచం మీద అవతరించడానికి ముఖ్యమైన కారణం అద్వైతాచార్యుల వారు. అయితే మనకి ముఖ్యంగా మనము ఈ భక్తిలో ముందు వెళ్ళడానికి కానీ మనం భక్తిలో ముందు రావడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే మన యొక్క గురువులు, మన ఆచార్యులు. వారందరూ కూడా మనందరి కోసము వారు భగవంతుని ప్రార్థిస్తూ మనందరి యొక్క ఈ జీవితాన్ని మార్చడానికి, మనందరినీ కూడా ఈ పాప భ్రష్టుల నుంచి తీసుకెళ్ళడానికి వారు ఎంతగానో ప్రార్థించి భగవంతుని యొక్క కృప మా అందరి మీద ఉండాలి అని వాళ్ళు ఎంతగానో తపస్సు చేశారు, ఎంతో తపన పొందారు. అలా అద్వైతాచార్యుల వారు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో అద్వైతాచార్యుల వారు వారి యొక్క ఆవిర్భావం 1434వ సంవత్సరంలో అయిందనమాట. అంటే క్రిస్టియన్ క్యాలెండర్ దాన్ని బట్టి చూసుకుంటే లౌధా అనే ఒక గ్రామంలో, నవగ్రామ్ అని కూడా అంటారు, బెంగాల్కి దగ్గరలో 1434వ సంవత్సరంలో ఆయన యొక్క ఆవిర్భావం జరిగింది. అయితే ఆయనని కమలాకాంత అని కూడా పిలిచేవారు అనమాట. అయితే అద్వైతాచార్యుల వారికి 2 ఇల్లులు ఉండేవి. ఒకటి శాంతిపూర్లో ఉండేది, ఇంకొకటి నవద్వీప్లో ఉండేది. శాంతిపూర్లో ఎప్పుడైతే ఆయన ఒరిజినల్ హౌస్ శాంతిపూర్లో ఉండేది. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు శ్రీవాస్ అంగంలో సాయంత్రం పూట కీర్తన చేసేవాళ్ళు, నగర కీర్తన చేసేవాళ్ళు, అప్పుడు ఆయన మకాం అనేది ఆయన నవద్వీప్కి మార్చడం జరిగిందనమాట. అయితే అద్వైతాచార్యుల వారు
కంబైన్డ్ ఫామ్ అన్నమాట. అంటే ఇద్దరి అవతారాల యొక్క కలయిక. ఒకరు సదాశివుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. అద్వైత ఆచార్యుల వారు ఇద్దరు యొక్క అవతారాల కలయిక. ఒకరెవరంటే సదాశివుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే సదాశివులు అన్నమాట. మరి ఒకరెవరంటే మహావిష్ణువు. సో వీరి యొక్క కలయిక, వీరి యొక్క కంబైన్ ఫామ్ వచ్చేసి అద్వైతాచార్యుల వారు అన్నమాట. సో అద్వైతాచార్యుల వారిని మనము ఒక శ్లోకంలో చెప్పాలనుకుంటే, మహావిష్ణుర్జగత్కర్త మయాయ సృజతే యదా తస్యావతార ఏవ యం అద్వైతాచార్య ఈశ్వర. అంటే అద్వైతాచార్య ఎవరో కాదు, మన మహావిష్ణువు యొక్క అవతారం. ఎవరైతే ఈ యొక్క యోగమాయ, మహామాయ ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించారో, వారి యొక్క ఇన్కార్నేషన్ అని చెప్పేసి మనకి చైతన్య చరితామృతంలో ఆదిలీలలో 1.12వ శ్లోకంలో మనకి అద్వైతాచార్య యొక్క అపియరెన్స్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. అదే అద్వైతాచార్యులకి 2 ఇల్లులు ఉండేవి. అలాగే అద్వైతాచార్యుల వారు కుబేర పండిత్ అనే ఒక బ్రాహ్మణుడికి 1434వ సంవత్సరంలో ఆయన అవతరించడం జరిగింది. మరియు అద్వైత ఆచార్యుల వారి యొక్క గురువు ఎవరంటే మన మాధవేంద్రపురి అన్నమాట. ఈశ్వరపురి, మాధవేంద్రపురి అనే వీరు బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయంలో గొప్ప ఆచార్యులు అన్నమాట. ఆ యొక్క ఆచార్యుల యొక్క ఆయన డిసైపులే మన అద్వైతాచార్యులు అన్నమాట. సో అద్వైతాచార్యుల వారు వారికి 2 భార్యలు ఉండేవారు అన్నమాట. ఒకరి పేరు శ్రీదేవి, ఇంకొకరి పేరు సీతాదేవి. సో సీతాదేవి ద్వారా 6గురు సంతానం కలిగిందనమాట. 6గురు మగ సంతానం కలిగిందనమాట. అందులో ముఖ్యమైనటువంటి వారు అచ్యుతానంద. అచ్యుతానంద ఎవరంటే వారు కార్తికేయ మరియు అచ్యుత గోపి యొక్క కలయిక అన్నమాట. అంటే కార్తికేయుడు అంటే మనకి శివుడి యొక్క పుత్రుడైనటువంటి కమాండర్ ఆఫ్ ఆల్ డెమిగాడ్స్ అంటారనమాట. సో సైనికాధిపతి అన్నమాట. సో ఈ కార్తికేయుడు మరియు అచ్యుత గోపి యొక్క అవతారంగా పిలువబడతారన్నమాట. అయితే ఈ అచ్యుతానంద ఆ తర్వాత ఈయన బ్రహ్మచారిగా మారిపోయి గదాధర పండిట్ దగ్గర ఈయన శిష్యరికంగా చేరి తన యొక్క జీవితాంతం కూడా జగన్నాథ్‌పురిలో గదాధర పండిట్ దగ్గరే ఉంటూ ఆయన సేవ చేసుకునేవారు. ఇంకా 6గురు పుత్రులలో మిగతా వాళ్ళ పేర్లేంటంటే కృష్ణమిశ్ర, గోపాలదాస, బలరామ, స్వరూప మరియు జగదీశ. వీరందరూ కూడా వైష్ణవులు మరియు వీరంతా కూడా వీరేంద్ర బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన మూవ్‌మెంట్‌ని వారి తరాలకు పెరిగేలాగా ఎంతగానో కృషి చెందారన్నమాట. కృషి చేశారు కూడా. అయితే అద్వైతాచార్యుల వారు వారి యొక్క తపస్సుకి మెచ్చి చైతన్య మహాప్రభు అవతరించారన్నమాట. అయితే చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు అద్వైతాచార్యుల వారు ఎంతగానో సంతోషం చెంది ఆయన గట్టిగా కీర్తన చేస్తూ, నృత్యం చేస్తూ ఆయన ఒక రకమైన ఒక ఆధ్యాత్మిక ఆనందంలో మునిగున్నారన్నమాట. అయితే ఈ విషయం ఎవరికీ తెలీదు. అంటే ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకు ఆచార్యుల వారు ఇంత ఆనందంగా ఎందుకున్నారు, పట్టరాని సంతోషంతో ఎందుకున్నారో అప్పట్లో ఎవరికీ అర్థమయ్యేది కాదన్నమాట. అయితే అద్వైతాచార్యుల వారు మాత్రం వారి యొక్క ఇంట్లోనే స్వయంగా వారి యొక్క స్వగృహంలోనే వైష్ణవులందరినీ పిలిచి ప్రతిరోజు భగవద్గీత, భాగవతము నిత్య పారాయణం చేసేవారు. ప్రతిరోజు వాటి గురించి చర్చించేవారన్నమాట. అయితే అద్వైతాచార్యుల ఆయన యొక్క అన్వయుల్లో ముఖ్యమైనటువంటి వారు శ్రీల హరిదాస్ ఠాకూర్ అన్నమాట. సో శ్రీల హరిదాస్ ఠాకూర్‌ని ఉత్తమ బ్రాహ్మణుడిగా అద్వైతాచార్యుల వారు ఎంతగానో కీర్తించారన్నమాట. ఆయన ముస్లిం సంతతికి చెందినప్పటికీ కూడా ఆయనకి నామాచార్య అని బిరుదు ఇచ్చి చైతన్య మహాప్రభు ఎంతగానో కీర్తించారు. దాంతో పాటు అద్వైతాచార్య కూడా ఆయనకి
బ్రాహ్మణుడిగా ఆయన్ని ఎంతో కొనియాడారనమాట. అయితే అద్వైతాచార్యుల వారు ముఖ్యంగా ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఇంకా ముందు తరాలకి ఇచ్చేలాగా ఎంతగానో కృషి చేశారు. అయితే అద్వైతాచార్యులు ఆయన యొక్క చేసిన ఆయన చేసిన ఈ గొప్ప సంకీర్తన యజ్ఞానికి చైతన్య మహాప్రభు ఎంతగానో మెచ్చి అద్వైతాచార్యని ఆయన భగవంతుని యొక్క స్వరూపంగా కీర్తి ఎంతో కీర్తించారనమాట. సో ఎప్పుడైతే అద్వైతాచార్యుల వారి యొక్క తల్లిదండ్రులు కాలం చేశారో అప్పుడు ఆయన వారి యొక్క అస్థికల్ని హ్మ్, గయలో కలుపుదామని వెళ్తూ అలా మార్గమధ్యంలో వృందావన్ యాత్ర చేస్తారు. వృందావన్ యాత్ర చేసినప్పుడు వృందావన్‌లో ఆయన శ్రీకృష్ణుడి యొక్క లీలలను ఎంతగానో అనుభూతి చెంది, అక్కడ మనం ఇప్పుడు బృందావనంలో చూస్తున్న మదన్ మోహన్ డీటీస్‌ని ఆయననే వెలికి తీస్తారనమాట. తీసేసి అక్కడ ఒక బ్రాహ్మణునికి అప్పజెప్పి నిత్య కైంకర్యాలు చేయమని చెప్పేసి అద్వైతాచార్య ఆయనకి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. అలాగే అద్వైతాచార్యుల వారు ఏదైతే నరసింహ శాలిగ్రామ శిల ఏదైతే డీటీస్ అవన్నీ వర్షిప్ చేస్తున్నారో అవి ఇప్పటికీ కూడా శ్రీ మదన్ గోపాల్ యొక్క మందిర్‌లో ఇప్పటికి ఉందన్నమాట. సో, ఎక్కడైతే అద్వైత ఆచార్యుల వారు ఎక్కడైతే ఆహ్, శాలిగ్రామ శిలకి పైన తులసి పత్రితోటి ఆహ్, వారు ఎక్కడైతే నిత్యం చైతన్య మహాప్రభు కోసం ప్రార్థించేవారో, ఆ యొక్క ప్రాంతాన్ని బబ్లా అని చెప్పేవారనమాట. సో, దీన్ని శాంతిపురలో అద్వైతాచార్య ప్లేస్‌గా మనం ఎంతగానో ఆహ్, కొనియాడతాము. మరియు ఎంతోమంది భక్తులు కూడా అక్కడికి వెళ్ళి రావడం అనేది జరుగుతుందనమాట. అయితే అద్వైతాచార్యుల వారి యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం గురు యొక్క కృప ద్వారానే మనకి భగవంతుని యొక్క కృప అనేది దొరుకుతుంది. మన యొక్క జీవితాలందరినీ ఉద్ధరించడానికి అద్వైతాచార్యుల లాంటి వారు ఎంతోమంది కృషి చేశారు. వారు మాత్రమే భగవంతుణ్ణి ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తితో, ఎంతో వినమ్రతతో భగవంతుణ్ణి పిలవడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క ఆ భక్తికి, వాళ్ళ యొక్క ప్రేమకి కరిగిపోయి చైతన్య మహాప్రభు స్వయంగా ఈ భూప్రపంచానికి రావడం అనేది జరిగిందనమాట. అయితే అద్వైత ఆచార్యుల వారి జీవితంలో మనం కొన్ని సంఘటనల్ని మనం చర్చించుకుందాం. అద్వైత ఆచార్యుల వారు ఎప్పుడైతే చైతన్య మహాప్రభులు సన్యాసం తీసుకుంటారో, ఆ సన్యాసం తీసుకునే క్రమంలో చైతన్య మహాప్రభు బృందావనికి వెళ్ళాలి పయనమైనప్పుడు అటు నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే, ఆయనకి యమున కాకుండా ఆహ్, గంగా నది వైపు మరలేలాగా చేస్తారనమాట. తీరా వీరు చివరికి అద్వైతాచార్యుల వారి ఇంటికి చేరుకుంటారు. అయితే శాంతిపురలో అద్వైతాచార్యుల వారు చైతన్య మహాప్రభు కోసం ఒక ఒక గొప్ప ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఎంతగానో ప్రసాదం వండించి అక్కడ అద్వైతాచార్యుల వారు చైతన్య మహాప్రభుని మరియు నిత్యానంద ప్రభుని పిలవడం జరుగుతుందనమాట. అయితే ఇన్ని రకాలైన వంటకాలు చూసిన తర్వాత చైతన్య మహాప్రభు ఎంతగానో సంతోషించి ఆయన నేనింత తినలేను అని అనగా అద్వైతాచార్యుల వారు, "మీరు జగన్నాథ స్వామిలా మీరు చెప్పన్ భోగ్ తినేవారు. రోజుకి 56 చెప్పన్ భోగ్ అవన్నీ మీరు ఆరగించేవారు. మీకు ఇది తక్కువేం కాదు" అని చెప్పేసి అద్వైతాచార్యుల వారు అంటుండేవారనమాట. అయితే చైతన్య మహాప్రభు తన యొక్క సన్యాస దీక్షను గుర్తుంచుకొని, "నేనొక సన్యాసిని. నేను ఇంత తినలేను. తినకూడదు కూడా" అని చెప్పేసి, "కావాలంటే నిత్యానంద ప్రభు పెట్టండి" అని అంటారు. అయితే నిత్యానంద ప్రభు ఆయన ఎప్పుడు అద్వైతాచార్యులతో ఎప్పుడూ ఆయన చాలా హాస్యంగా మాట్లాడుతుంటారనమాట. అయితే చైతన్య మహాప్రభు ఆయన ఎప్పుడైతే నిత్యానంద ప్రభుకి పెట్టమని అంటారో, నిత్యానంద ప్రభు "ఏం పెట్టావు? ఇవి నాకు సగం గూడా సరిపోవు. మీరు పెట్టే పలహారాలు ఇక్కడ గూడా నాకు సరిపోవు" అని చెప్పేసి ఆయన హాస్యంగా అద్వైతాచార్యుల వాళ్ళని ఎప్పుడు ఆట పట్టించేవారనమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే
అద్వైతాచార్యుల వారు చైతన్య మహాప్రభుని తన యొక్క గురువులా స్వీకరించేవారనమాట. అయితే ఎందుకైనా సరే ఇది ఎలా అయినా ప్రూవ్ చేయాలని చెప్పేసి అద్వైతాచార్యుల వారు ఒకసారి చైతన్య మహాప్రభుకి ఎట్లైనా నా మీద కోపం తెప్పించాలని చెప్పేసి ఏం చెప్తారంటే, ఈ భక్తి ఏదైతే ఉందో, ఈ భక్తి కంటే గొప్పది ఇంకొకటి ఉంది అని చెప్పేసి ప్రచారం చేయబోతారనమాట. అంటే ఈ భక్తి కంటే కూడా ఈ మాయావాదం అనేది గొప్పదని చెప్పేసి ప్రచారం చేయడానికి పూనుకుంటారు. అయితే ఇది ఆ నోట ఈ నోట పాకి చైతన్య మహాప్రభు చెవిన పడుతుంది. అప్పుడు చైతన్య మహాప్రభు మిక్కిలి కోపంతోటి, ఎంతో ఆగ్రహంతోటి ఆయన అద్వైతాచార్య వాళ్ళ ఇంటికొచ్చి మరి అద్వైతాచార్య వాళ్ళని చానా అంటే చానా గట్టిగా కొడతారనమాట. బయటకి ఈడ్చి మరీ కొడతారనమాట. ఇవన్నీ చూసిన నిత్యానంద ప్రభు అయితే నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి తెలుసు. ఈయన ఈయన యొక్క ఈయన చేసిన పని వెనుక ఉన్న అంతరార్థం తెలుసు కాబట్టి నిత్యానంద ప్రభు నవ్వుతూ ఉంటారనమాట. అయితే శ్రీల హరిదాస్ ఠాకూర్ మాత్రం భయంతో హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన ఆయన యొక్క భార్య అయిన సీతాదేవి గారు చాలా బాధపడతారనమాట. అయితే ఈ యొక్క వృత్తాంతం వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, చైతన్య మహాప్రభు మనకి అన్నిటికంటే గొప్పది భక్తి అని చెప్పేసి అద్వైతాచార్యుల ద్వారా మన ప్రపంచానికి తెలియజేయడానికి ఇది ఒక గొప్ప సంఘటన అన్నమాట. మరియు అద్వైతాచార్యుల వారు ఒక రకమైన డ్రామా ప్లే చేస్తారన్నమాట. డ్రామా ఎందుకంటే చైతన్య మహాప్రభుని ఎలాగైనా కోపం తెప్పించాలి. మరియు చైతన్య మహాప్రభు ఆయన నా ప్రభు, నేను ఆయన దాసుడిని, ఆయన నా గురువు అని ప్రపంచాన్నన్నిటికీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ యొక్క చిన్న స్కిట్ ప్లే చేస్తారనమాట. ట్రిక్ ప్లే చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆయన కోపం చల్లారిన తర్వాత ఎప్పుడైతే తన యొక్క ఆవిర్భావం అద్వైతాచార్యుల ద్వారా మాత్రమే జరిగిందని తెలుసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు శాంతిస్తారనమాట. సో ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకేం తెలుస్తుందంటే చైతన్య మహాప్రభు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే మనం చైతన్య మహాప్రభుని మనం ప్లీజ్ చేయాలంటే భక్తి మార్గం అనేది మాత్రమే ఉత్తమమైనది. మరి ఏ ఒక్క మార్గం కూడా చైతన్య మహాప్రభుని కానీ, ఈ పంచతత్వాలో ఉన్న వాళ్ళని కానీ సంతృప్తి పరచలేదన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంఘటన. ఇంకొకటి సంఘటన ఏంటంటే, అద్వైతాచార్యుల వారు చైతన్య మహాప్రభుకి ఒకసారి కలిసిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన యొక్క విరాట రూపాన్ని చూపిస్తారనమాట. అప్పుడు అద్వైతాచార్య ఆ యొక్క రూపాన్ని చూసి ఆయన ఎంతగానో మైమర్చిపోతారు. ఆ తర్వాత ఆయన చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుల వారిని కోరుకుంటారు. నీకేం వరం కావాలో కోరుకో అంటే, స్వామి మీ యొక్క విశ్వరూపాన్ని చూడగలిగాను. నాకు మరి ఏ కోరిక లేదు అని అంటారు. లేదు పర్లేదు కోరుకో, నేను నీ కోరిక నెరవేరుస్తాను అని అంటారు. అయితే అద్వైతాచార్యుల వారు ఏమంటారంటే, కలియుగంలో ఉన్న వాసులందరికీ కూడా మీ యొక్క కృప దొరకాలి అని చెప్పేసి ప్రార్థిస్తారు. మరి దాంతో పాటు ఎవరైతే వైష్ణవ అపరాధాలు చేస్తారో, వైష్ణవుల్ని అనవసరంగా నిందిస్తారో వారికి మాత్రం మీ కృప దొరకకూడదు అని చెప్పేసి కూడా కోరుకుంటారనమాట. కనుక అద్వైతాచార్యుల వారి యొక్క కృప ఉంటేనే మనకి చైతన్య మహాప్రభు యొక్క కృప దొరుకుతుందనమాట. దీనికి యొక్క ఉదాహరణ ఏంటంటే, చైతన్య మహాప్రభు అందరికీ కూడా కృపను ఇస్తూ ఉండేవారనమాట. అందరికీ ఫ్రీగా మెరిసి ఇస్తూ పోతుండేవారు. కాకపోతే చైతన్య మహాప్రభు అయిన సొంత తల్లైన సచీదేవికి మాత్రం ఇవ్వరనమాట. ఇది ఎందుకు అని చెప్పేసి అద్వైతాచార్యుల వారు అడుగుతారు. స్వామి మీ అందరికీ కూడా కృప ఇవ్వుస్తున్నారు. కానీ మీ యొక్క తల్లిగారైన సచీదేవికి ఎందుకు కృపనివ్వట్లేదు అని చెప్పేసి అడిగితే, చైతన్య మహాప్రభు ఆయన పరమాత్మ, ఆయన అందరి హృదయంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం జరుగుతుందో అంతా తెలుసు. అయితే సచీదేవికి అద్వైతాచార్యులు అంటే అసలు ఇష్టం ఉండేది కాదనమాట. ఎందుకంటే మనకి చైతన్య మహాప్రభుకి అన్నగారైన విశ్వరూప చైతన్య మహాప్రభుని విశ్వాంబర అనేవారు. ఆయనకు అన్నగారు ఉండేవారు. ఆయన పేరు విశ్వరూప. అయితే అద్వైతాచార్యుల వారు తన యొక్క స్వగృహంలో రోజు భాగవతం, భగవద్గీత మీద క్లాస్ ఇచ్చేవారు.
అయితే ఈ క్లాస్‌కి రెగ్యులర్‌గా విశ్వరూప అటెండ్ అయ్యేవారు. సో, ఆయన ఎంతగానో ఆసక్తి చెంది అద్వైత ఆచార్య పట్ల ఎంతో అటాచ్‌మెంట్ పెంచుకుంటారు. అలా పెంచుకొని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా ఆయన గృహాన్ని వదిలేసి సన్యాసాన్ని స్వీకరించి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో సచీదేవి సచీమాతకి అద్వైత ఆచార్యుల వల్లనే నా యొక్క పెద్ద కొడుకు వెళ్ళిపోయాడని చెప్పేసి కోపం పెంచుకుంటుంది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులతో ఆహ్, ఆయన మీద అనురాగం పెంచుకోవడం చూసి అప్పుడు సచీమాత మనసులో అనుకుంటుందనమాట. ఈ అద్వైతాచార్య మా యొక్క కుటుంబాన్ని కొల్లగొట్టడానికే ఈయనొచ్చారు అని చెప్పేసి వైష్ణవ అపరాధ చేస్తుంది. సో, ఆ వైష్ణవ అపరాధికి గాను చైతన్య మహాప్రభు అందరికీ గూడా కృపనిస్తూ పోతారు. కానీ తల్లిగారికి మాత్రం కృపనివ్వరు. సో, ఈ విషయం తెలిసిన తర్వాత సచీమాత ఎంతగానో బాధపడి, దయచేసి నన్ను క్షమించండి. నన్ను గూడా కృపకి పాత్రలు గానివ్వండి అనంటే, అప్పుడు చైతన్య మహాప్రభు నేను కాదు క్షమించాల్సింది అద్వైత ఆచార్య క్షమిస్తేనే నేను నా కృపనిస్తాను అని చెప్పేసి చైతన్య మహాప్రభు అంటారు. అయితే సత్యమాత అద్వైత ఆచార్య వారి దగ్గరికెళ్ళి వారి యొక్క కాళ్ళ మీద పడి, "ఆచార్య దయచేసి నన్ను క్షమించండి. అజ్ఞానంలో పొరపాటు చేశాను. మా యొక్క కొడుకు మీద ఉన్న అపారమైన ఆ యొక్క అనురాగం వల్ల నేను నా కొడుకు నా చిన్న కొడుకు దూరమవుతాడనో ఆ కోపంతోని అలా అన్నాను" అని చెప్పేసి క్షమాపణ అడుగుతుంది. అప్పుడు అద్వైతాచార్యుల వారు వెంటనే క్షమించిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన యొక్క కృప సచీమాతకు కూడా ఇస్తారనమాట. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, చైతన్య మహాప్రభు ఈవెన్ వాళ్ళ తల్లి గారిని గూడా వదిలిపెట్టలేదు వైష్ణవ అపరాధ్ చేస్తే. సో, వైష్ణవ అపరాధ్ అంత ప్రమాదకరమైంది. మనం చేసే భక్తి అంతా కూడా ఒక్క చిన్న అపరాధం వల్ల, వైష్ణవ అపరాధం వల్ల భక్తి అంతా మంట కలిసిపోతుందనమాట. ఈ వృత్తాంతం వల్ల మనకేం తెలుస్తుందంటే, ఎప్పుడైతే మనం వైష్ణవ అపరాధ్ చేస్తామో, మనము పశ్చాత్తాప పడుతూ ఎవరినైతే మనం నిందించామో, ఎవరినైతే వారి పట్ల అపరాధం చేశామో, వాళ్ళని మనం సిన్సియర్‌గా మనం క్షమించమని అడిగితే తప్ప, ఆ అపరాధం అనేది తొలగిపోదు. వైష్ణవ అపరాధం చేసే వాళ్ళందరూ కూడాను భక్తిలో మెల్ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా దిగజారిపోతూ ఉంటారనమాట. మనకి చైతన్య మహాప్రభు యొక్క కృప దొరకాలంటే మాత్రం, మనకి ఈ అద్వైత ఆచార్యుల వారి కృప కూడా దొరకాలి. మనకి వైష్ణవుల యొక్క అందరి కృప దొరకాలి. మరియు వాళ్ళు మన పట్ల సంతోషంగా ఉంటేనే, మనకి చైతన్య మహాప్రభు యొక్క కృప, నిత్యానంద ప్రభు యొక్క కృప దొరుకుతుంది. అయితే మనకి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క చాలామంది అనుయాయులలో అద్వైచ అద్వైత ఆచార్యుల వారు చాలా ముఖ్యమైన వారు. అండ్ అద్వైత ఆచార్యుల వారి తర్వాత వచ్చిన సంతతి గూడా ఈ సంకీర్తన యజ్ఞాన్ని మరో వేరే తరాల వారికి కూడా వ్యాప్తి చెందేలాగా ఎంతగానో కృషి చేశారు గూడా. అయితే మనకి 'శ్రీకృష్ణ చైతన్య ప్రభు' అనే ఆ యొక్క సాంగ్‌లో మనకి ఒక స్టాంజా ఉంటుందన్నమాట. దయా కరో సీతాపతి అద్వైత గోసాయి తవ కృపా బలే పాయ్ చైతన్య నితాయ్. అయితే మనకి నితాయ్, నిమాయ్. సో, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క కృప కావాలి అంటే, మనకి మొట్టమొదటిగా అద్వైతాచార్యుల వారి యొక్క కృప కూడా కలగాలి. సో, అద్వైతాచార్యుల వారి యొక్క కృప ద్వారానే మనకి చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు యొక్క కృప దొరుకుతుంది. సో, మనకి ఈ యొక్క సందర్భంగా మనము చక్కగా అద్వైత ఆచార్యుల వారికి ప్రే చేస్తూ, మనం మన యొక్క భక్తి జీవితంలో అడ్వాన్స్ అవ్వాలి. మరియు మనం చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాల మీద త్వరగా అటాచ్‌మెంట్ పెంచుకోవాలి. మరి యొక్క గురువు మరియు వైష్ణవులకు చక్కగా ఇలాంటి అపరాధం చేయకుండా మనము చక్కగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలని మనము మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము. మరియు అద్వైత ఆచార్యుల వారు తన 125వ ఏట తన యొక్క లీలలు ముగించుకొని 1559వ సంవత్సరంలో ఆయన తన యొక్క లీలల్ని ముగించుకొని
భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. అయితే ఈ యొక్క అద్వైత ఆచార్యుల వారి యొక్క ఈ ఇన్కార్నేషన్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా తన యొక్క అన్వయులతో పాటుగా అవతరిస్తారనమాట. మరియు గురువు యొక్క కృప ద్వారానే మనకి భగవంతుడు కృప అనేది దొరుకుతుంది. అండ్ ఒక శుద్ధ భక్తుడు పిలిస్తేనే భగవంతుడు ఆ యొక్క భక్తుడిని సంతోషపెట్టడానికి, తృప్తి పెట్టడానికి భగవంతుడైనా సరే దిగొస్తాడనమాట. అయితే మనకి ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనము ఒక శ్లోకాన్ని మనం సిన్సియర్‌గా మనం తెలుసుకుందాం. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాహం నమామి భక్తి శక్తికం. ఎవరైతే ఈ పంచతత్వాలు ఉన్నాయో మనకి కేవలం ఈ భక్తి ఏదైతే ఈ సంకీర్తన యజ్ఞం ఉందో, అది సంకీర్తన యజ్ఞం ద్వారానే ఈ కలియుగంలో ఉన్న వాసులందరూ కూడా వీళ్ళ యొక్క జీవితం అనేది బాగుపడుతుందని, వీళ్ళ యొక్క జీవితం పావనమవుతుందని భగవంతుడే అనేక రకాలుగా ఇన్కార్నేట్ అయ్యి, ఆయన మన యొక్క మేలు కోసం మనల్ని తన ధామానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఆయన పంచతత్వగా ఆయన యొక్క విభజన చేయడం జరిగిందనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏదైనా తెలుసో తెలియకో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ, హరి హరి బోల్. ఒకసారి స్క్రీన్ చేయమంటారా? స్క్రీన్ ఏమైనా షేర్ చేయమంటారా ఒకసారి? హరి బోల్ ప్రభుజీ, హరే కృష్ణ. హరి బోల్ Yes, Prabhuji. Please share the screen, Prabhuji. హరే కృష్ణ, హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. షేర్ చేస్తున్నాను. Yes, Prabhuji. అయితే భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పారు, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రణశ్యతి. ఎవరైతే ప్రేమతో నాకు ఒక జలం కానీ, ఒక పండు కానీ, తులసి దళం కానీ పెడితే నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను. అయితే అద్వైత ఆచార్యుల వారు కూడా అచ్చం అలాగే చేశారనమాట. ఆయన భక్తి శ్రద్ధలతో గంగా జలంతో శాలిగ్రామ శిలని చక్కగా పూజిస్తూ అభిషేకం చేస్తూ భగవంతుణ్ణి పిలిచారు. కాబట్టి ఆయన యొక్క భక్తికి సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభు అవతరించడం అనేది జరిగిందనమాట. భగవద్గీతలో భగవంతుని చెప్పిన దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అనమాట. ఇది ప్రాక్టికల్గా అద్వైతాచార్యుల వారు ఫాలో అయ్యి చూపించారనమాట. అద్వైతాచార్యుల వారు చిన్ననాటితనం నుంచే గొప్ప పండితులు మరియు గొప్ప వైష్ణవులు. ఆయన చిన్నప్పటి నుంచి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం అన్నీ కూడా కంఠస్థం చేసి ఆయన తన యొక్క స్వగృహంలోనే అందరికీ ప్రీచింగ్ చేశారు అనమాట. సో అద్వైత ఆచార్యుల వారు హీస్ ద ఫస్ట్ ప్రీచర్ ఆఫ్ బ్రహ్మమాధవ గౌడీయ వైష్ణవ సంప్రదాయ. ఆయన ద్వారానే ఈ ప్రీచింగ్ మిషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఆయన సంకీర్తన మూమెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట. ఆయన ఎంతో మంది వేల మంది అన్వయులను
మరియు ఎంతోమంది ఆయనతో పాటు పోగు చేసుకొని ఈ సంకీర్తన యజ్ఞంలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవారనమాట. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఎక్కడుంటే కూడా అద్వైతాచార్యుల వారు అక్కడ ఖచ్చితంగా ఉండేవారనమాట. వారితోటే ఉంటూ వారి యొక్క చేసే నిత్య లీలల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళనమాట. అందుకే మనకి పంచతత్వలో జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. సో అద్వైత ఆచార్యుల వారు ఏంటంటే డివోషన్ ఇన్కార్నేషన్ అనమాట. ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ డివోషన్ టు లార్డ్ కృష్ణ. సో అందులో శ్రీవాస్ ఠాకూర్ ఎవరంటే ఈజ్ ద డివోట్ ఇన్కార్నేషన్. సో అలా మనకి అద్వైత ఆచార్యుల వారు మన ఆ భక్తి యొక్క శక్తి రూపం అన్నమాట. సో హరే కృష్ణ ప్రభుజీ. ప్రశ్నలు ఉన్నాయా ఇందులో? హరే కృష్ణ. ఎస్ ప్రభు. ప్రభుజీ మాతాజీ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ. సో షెల్ వి ఎండ్ ద మీటింగ్ ప్రభు? జై శ్రీ మాతాజీ హ్యాండ్ రైస్ చేస్తారు ప్రభు. హరే కృష్ణ. అవునా? ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. లేదు ప్రభుజీ, అది చదవమని అంటారేమో అని చదవడానికి హ్యాండ్ రైజ్ చేసి. అవునా అవునా, ఓకే ఓకే. అంటే మీకు ఏదో ప్రశ్న ఉందేమో అనుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ఇంకా ఆయన 6 పుత్రులు అన్నారు కదా ప్రభుజీ.